ఇక్కడ లెక్క లేదు కానీ ఆడబిడ్డల్ని రేప్ చేసి చంపేస్తుంటే లెక్క జమాలేదు కానీ సిగ్గుగా నిసిగ్గుగా వచ్చి ఒక డమ్మీ హోంమంత్రి పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నావు అనిత గారు? నాకు తెలియక అడుగుతాను. మీరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనిషేనా అని అడిగావు కదా, మరి నువ్వు ఆడదానివేనా? ఇంతమంది ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంటే జిల్లాలోనే బాలికని నడి రోడ్డు మీద తీసుకెళ్లి ఆడబిడ్డని చంపితే ఎంత దారుణం అండి, ఎంత దారుణం! ఎందుకు సార్, ప్లీజ్ ఎందుకు సార్? 1200 మంది మా కార్యకర్తలు సంవత్సరాల తరబడి నుంచి నెలల తరబడి నుంచి జైళ్లలో మగ్గిపోతుంటే మాకు బాధ రాదా సార్? మాకు బాధ రాదా? ఇవాళ మళ్ళీ బయటకు వచ్చి మీరు చేస్తున్న అన్యాయాలను పక్కన పెట్టి మమ్మల్ని, మా నాయకులు, మా కార్యకర్తల మీద ఉన్మాదులా సార్? 111 సెక్షన్లు పెట్టుకుంటూ గంజాయి కేసులు పెట్టుకుంటూ ఒక్క ఆడపిల్లకైనా నువ్వు న్యాయం చేసావా? ఈ రోజు ఒక్క రోజైనా నువ్వు ఒక్క ప్రెస్ మీట్ అయినా ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని వచ్చి పెట్టావా? ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు అని అంటే ఇక్కడ గత సంవత్సరంలో పోలిస్తే 186,070 క్రైమ్స్ జరిగాయి. ఈ ఇయర్ తో కంపేర్ చేస్తే 2,09,000 క్రైమ్స్ జరిగాయి. ఏం చేశాడు మీ సిబిఎన్ గారు? మీరేం చేస్తున్నారు హోంశాఖలో కూర్చొని? ఎవరికి సార్ చెప్తున్నారు? అక్కడ సిబిఎన్ ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి కూడా ఈ ఇల్లు అంతే దూరం. ఇదే అడ్డగోలుగా మీరు కార్యకర్తలని ఇబ్బంది పెట్టుకుంటానని వెళ్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనని ఒక్క మాట అన్నా పడతాడేమో గానీ ఆయన కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకి న్యాయం చేసి, ఆడబిడ్డలకి వాళ్ళకి ఏ శిక్షలైతే పడించో ఈ రోడ్డు మీద ఆ 14 సంవత్సరాల ఆడబిడ్డను రేప్ చేసిన మీ ఉన్మాదులకి న్యాయం చేసి అప్పుడు మీరు వచ్చి ప్రెస్ మీట్ పెడితే మేము వినడానికి రెడీ. రైట్ అండి రామ్నాథ్ గారు.